రైట్. సో అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. సో అబ్స్ట్రాక్షన్ అంటే నథింగ్ బట్ హైడింగ్ something which is not necessary to the users. Hiding something which is not necessary or which is unnecessary to the users. ఏదైతే యూజర్స్కి అనవసరమైంది ఉందో ఈ అనవసరమైన విషయాన్ని దాచిపెట్టేటువంటి విధానమే అబ్స్ట్రాక్షన్ అంటాం. అంతే కదా. అవసరమైన విషయాలు మాత్రమే మనం తెలుసుకోవాలి. అనవసరమైన విషయాలు తెలుసుకున్నాం అంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ప్రతిదీ మనం తెలుసుకోలేం. ప్రతిదీ మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక 200-300 సంవత్సరాల వయసు కూడా సరిపోదు అనమాట, ఆయుష్ కూడా సరిపోదు. అందుకని కొన్ని తెలుసుకొని వర్క్ చేస్తాం, కొన్ని తెలుసుకోకుండానే ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనం సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం, యథేచ్ఛగా వాడుతున్నాం సెల్ ఫోన్ని. వాట్సాప్ అంటున్నాం, స్కైప్ అంటున్నాం, రకరకాల యాప్స్ యూజ్ చేస్తున్నాం. ఎవరైనా మనలో ఒకళ్ళు ఈ యాప్ ఎలా తయారు చేశారు, ఆ తయారీ ఎలా జరిగింది, ఆ సాఫ్ట్వేర్ని నేర్చుకొని యాప్ తయారు చేయడం నేర్చుకొని అప్పుడు ఈ వాట్సాప్ని వాడతాను అని మీలో కానీ మనలో కానీ ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే అది నేర్చుకోవాలంటే దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మనకు నేర్చుకోవాలి, దాని మీద కాస్త అవగాహన ఉండాలి, ప్రాజెక్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకునేసరికి మన వయసు అయిపోతుంది. మన మొబైల్లో వచ్చేటువంటి కొత్తగా జనరేట్ అయ్యేటువంటి ప్లే స్టోర్లో దొరికేటువంటి ప్రతి యాప్ని నేను నేర్చుకొని దాన్ని నేను డిజైన్ చేసి దాన్ని వాడతానంటే అది కరెక్ట్ కాదు. ప్రతిదీ అలా ఆలోచించుకోలేం. మనం కారు ఎక్కామనుకోండి, ఈ కారు ఎలా తయారు చేశారు, దీని ఇంజిన్ ఎలా తయారైంది, దీని టైర్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడారు, ఇవేవి మనం ఆలోచించాం. మనకు అనవసరం కూడా. కారు ఎక్కామా, కారు దిగామా, ఇంతవరకే ఉండాలి. ఏ టెక్నాలజీ అని అంతేనన్నా. అయితే మనం ఒక దాంట్లో నిష్ణాతులం కావాలి కాబట్టి, ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటాం లైఫ్లో. కొంతమంది వ్యాపారం నేర్చుకుంటారు, కొంతమంది వ్యవసాయం నేర్చుకుంటారు, కొంతమంది ఏదైనా గవర్నమెంట్ జాబ్కి బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ ఉద్యోగం సంపాదించి దాంట్లో ఆ ఉద్యోగంలో వాళ్ళు నైపుణ్యం సాధించుకుంటారు, మంచి ప్రమోషన్స్ తీసుకుంటారు. అంతేగాని ప్రతిదీ సమాజంలో ఈ ప్రకృతిలో కనిపించే ప్రతిదీ నేను నేర్చుకుంటాను అంటే అది కుదరదు, మనకు వయసు సరిపోదు. అవునా? సో విచ్ ఈజ్ అన్నెసెసరీ టు అస్, ఏదైతే మనకు అవసరం లేదో అది దాన్ని దాచిపెట్టబడేటువంటి విధానమే అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఇక్కడ చిన్న బొమ్మ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు వీడు కారు నడపాలి, ఈ పిల్లవాడికి కారు చేతికి ఇచ్చామనుకోండి, వీడి పని ఏంటి? కారు నడుపుకొని వాడి గమ్యస్థానానికి చేరుకోవటం వీడి పని. ఇలా ఇస్తాం మనం కారు, ఇలా ఇచ్చామనుకోండి ఇబ్బంది లేదు. వాడు చక్కగా వాడి కార్ డ్రైవింగ్ తెలుస్తుంది కాబట్టి కారు స్టార్ట్ చేస్తాడు, వాడికి కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోతాడు, పని ముగించుకొని వచ్చేస్తాడు మళ్ళీ. అలా కాకుండా వీడు కాస్త అతి తెలివిగలవాడు అనుకోండి, మనం కారు ఇవ్వగానే కారు మనం ఇవ్వటం కూడా నన్ను లోపలే ఉందో చూసి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని అప్పుడు నువ్వు కారు స్టార్ట్ చేయరా అని మనం చెప్పామనుకోండి. సపోజ్ వీడికి కారు గురించినటువంటి అంటే లోపల ఉన్నటువంటి మెకానిజం గురించి ఎలాంటి అవగాహన లేదనుకోండి, ఏమైపోతుంది? వీడి స్టేటస్ ఏమిటి? కన్ఫ్యూజన్ స్టేట్. కారు విప్పదీశాడు చూడండి, ఇక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టుకున్నాడు, వీడి చేతిలో రెంచి పెట్టుకున్నాడు తెలిసిన వాడి మాదిరిగా. అవునా? కారులో ఏముందో పరిశీలిస్తున్నాడు. వీడికి ఏం అర్థం కాదు, బేసిక్గా ఏమీ అర్థం కాదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేశారు, అవి ఎలా పనిచేస్తాయి, హీ డజంట్ నో ఎనీథింగ్. ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడికి మనం ఏదో చెప్పాలనుకోవటం అది అపోహ అవుతుంది అనమాట. సో ఇట్లా ఏమీ తెలియని వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి, అంతే కదా. ఏటీఎం సెంటర్కి వెళ్ళాం మనం, ఏటీఎం సెంటర్లో వాళ్ళు మనకు ఏటీఎం మెషిన్ అక్కడ ఉండే కీబోర్డ్ ఎంతవరకు ఉంటుందో చూడండి. మీకు తెలుసు ఏటీఎం కీబోర్డ్ ఎలా ఉంటుందో. మన కాలేజీలో ఉన్నట్టుగా లేదా మీ సెల్ ఫోన్లో కీబోర్డ్ ఉన్నట్టుగా ఆల్ఫాబెట్స్, న్యూమరికల్ కీసు, F1 నుండి F12 వరకు ఫంక్షనల్ కీసు, ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్. అవునా? ఇలా మన కీబోర్డ్లో ఉన్న అన్ని కీసు అక్కడ ఉండవమ్మా. జస్ట్ 1 నుంచి 0 నుంచి 9 వరకు ఉండే కీస్ ఉంటాయి, డిజిట్స్. తర్వాత ఎంటర్, క్యాన్సిల్,
ఇలా 4-5 బటన్స్ ఉంటాయి అంతే. చిన్న కీబోర్డ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ యూజర్కి ఎంతవరకు అవసరం అంతవరకే ఇచ్చారు వాళ్ళు, మిగతాదంతా కూడా ఇవ్వలేదు. యూజర్కి ఏం కనపడుతుంది, కార్డ్ ఇన్సర్ట్ చేయమని చెప్తుంది. కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఒక చిన్న బల్బు వెలుగుతూ ఉంటుంది అక్కడ చిన్న హోల్ దగ్గర. అక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాడు. చక్కగా చెప్తుంది ఈ కార్డు చిప్తో ఉన్నటువంటి కార్డ్ ఇది, దీన్ని మేము డిటెక్ట్ చేస్తున్నాము కాబట్టి కాసేపు వెయిట్ చేయండి అని చెప్తుంది. మనం వెయిట్ చేస్తాం. పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎంటర్ చేస్తాం. వెంటనే ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేయాలి, అవునా. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏంటి, బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద టచ్ చేయాలి. సో మనం ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటాం. సపోజ్ విత్డ్రా అనుకుంటే విత్డ్రా తీసుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ డ్రా చేయాలి, రూపీస్ అని అదే ఇస్తుంది. మనం చక్కగా 1000 అయితే 1000 టైప్ చేస్తాం. టైప్ చేసి ఎస్ క్యాన్సిల్ ఏవో బటన్స్ ఇస్తాడు, ఎస్ నో అని ఇస్తాడు. ఎస్ ప్రెస్ చేస్తాం, చక్కగా అమౌంట్ మన చేతికి వచ్చేస్తుంది. అంతే, ఇంతవరకే మనకి ఇచ్చాడు వాడు. ఆ మెషిన్ లోపల, ఏటీఎం మెషిన్ లోపల ఏముంది, ఎలాంటి టెక్నాలజీ వాడాడు, వాడు ఏ సాఫ్ట్వేర్ వాడాడు, లోపల ఏమేమి కేబుల్స్ ఉన్నాయి, ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి లోపల, ఇవేవి మన బయటికి కనపడవు. కనపడినా కూడా మనకు అవసరం లేదు, అవునా. అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంటాం. అలా చేసామనుకోండి మన 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 వస్తువు ప్రొటెక్షన్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళల్లా మీ అంతటి మీరే ఆ సాఫ్ట్వేర్ తెలుసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి అంటే ఎవడు ఆ ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళడు. సో ఇలాంటి అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ మనం నేర్చుకోబోయేటువంటి జావాలో ఉంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉంది. త్రూ దిస్ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ వీ కెన్ హైడ్, అంటే మనం దాచిపెట్టచ్చు. ఏం దాచిపెట్టచ్చు అంటే ఏదైతే యూజర్కి అవసరం లేదో అన్నెసెసరీనో అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం యూజర్ నుండి దాచిపెట్టచ్చు. యూజర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే డెఫినెట్లీ యూజర్ విల్ గెట్ కన్ఫ్యూజన్, రైట్. అదే చెప్తున్నాడు చూడండి పాయింట్. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ క్లాస్. నిన్న మనం చెప్పుకున్నాం క్లాస్ అనే ఒక కీవర్డ్ గురించి. క్లాస్ అనేది ఒక కీవర్డ్ అని. సో ఈ కీవర్డ్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తామని, ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్లో క్లాస్ ఉంటుందని, ఓకేనా. సో క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్కి సంబంధించిందని, క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్స్ తయారు చేస్తామని, ఆబ్జెక్ట్స్లో డేటా మెథడ్స్ ఉంటాయని, ఓకేనా. ఇలా మనం రకరకాలు చెప్పుకుంటూ వచ్చాం. సో ఏదైనా ఒక క్లాస్ తయారు చేయాలి అంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ తయారు చేయాలంటే, ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే మనకు క్లాస్ కావాల్సిందే. అది చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్లో. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఏదైతే మనం ఒక క్లాస్ని తయారు చేస్తున్నామో ఆ క్లాసే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అమ్మా, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం చూద్దాం, నిదానంగా అన్ని చూస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో యూజింగ్ క్లాస్ కీవర్డ్ వీ కెన్ క్రియేట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, రైట్. తర్వాత ఏం చెప్తున్నాడు పాయింట్, అబ్స్ట్రాక్షన్ ఈజ్ అ ప్రాసెస్, ఓకేనా. అబ్స్ట్రాక్షన్ అనేటువంటి విధానం ఏం చేస్తుందట, హైడ్స్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొటెక్ట్ డేటా ఫ్రమ్ అన్నోన్ యూజర్స్, ఓకేనా. అవసరం లేనటువంటి వ్యక్తులకి మనం డేటాను అందించం, ఓకేనా. అవసరం లేనటువంటి వ్యక్తుల నుండి మన డేటాని కాపాడుకోవటానికి మనం అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ని తీసుకుంటాము, ఓకేనా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత చూడండి, అబ్స్ట్రాక్షన్ లెట్స్ యూ ఫోకస్ ఆన్ వాట్ అన్ ఆబ్జెక్ట్ వర్క్స్ బట్ నాట్ హౌ అన్ ఆబ్జెక్ట్ వర్క్స్. ఏం చేస్తుందట అబ్స్ట్రాక్షన్ అనేటువంటి ప్రాసెస్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది అంటే అది ఏం చేస్తుందో చెప్తుంది, ఎలా చేస్తుందో మీకు చెప్పదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోచింగ్ తీసుకుంటున్నాం, గ్రూప్స్ కోచింగ్ అనుకోండి, సివిల్స్ కోచింగ్ అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ అనుకోండి. ఒక 100 మంది కూర్చొని ఉంటారు క్లాస్లో.
మీకు తెలుసు కదా, బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కోచింగ్లో అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఉంటాయి, ఇంగ్లీష్ ఇవి కూడా చెప్తారు. మీకు అర్థమెటిక్ చెప్పేటువంటి సారు బోర్డు మీద ఒక లెక్కని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా? అక్కడ మనం ఎంతవరకు ఆలోచించాలి అంటే, ఆ సారు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నాడు, ఆ సాల్వేషన్ ఎలా వచ్చింది అంతవరకు తీసుకుంటాం, మనం స్టెప్స్ వరకు తీసుకుంటాం. ఈ స్టెప్స్ని సారు అక్కడ వేయటానికి, బోర్డు మీద రాయటానికి ఆయన మైండ్లో ఎలాంటి చర్య జరుగుతోంది ఇవన్నీ మనకు అనవసరం. ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు, ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ఏ స్థాయిలో కష్టపడ్డాడు, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాడు మనకి ఈ లెసన్ చెప్పడానికి, ఇవన్నీ మనకు అనవసరం. ఎక్కడైనా తినండి, మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్ యూ కెన్ టేక్. మీ సెల్ ఫోన్ తీసుకోండి, సెల్ ఫోన్లో మీరు కెమెరాతో ఫోటో తీస్తారు, ఆ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు అనవసరం, అది ఏం చేస్తుంది అనేది మనకు కావాలి. కెమెరాతో ఫోటో తీసాం, ఫోటో వచ్చిందా లేదా, దట్స్ ఇనఫ్. ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, వెంటనే సెల్ ఫోన్ ఇప్పదీసి లోపల కెమెరా ఇప్పదీసి, అవునా, ఆ కేబుల్స్ కట్ చేసి ఆ కెమెరాను ఒకసారి నీళ్ళల్లో గడిగి మళ్ళీ మనం సెల్ ఫోన్లో అటాచ్ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే అది ఎలా పనిచేస్తుందో మనకు అనవసరం, అది ఏ పని చేస్తుంది అనేది మనకు కావాలి. అంతే కదా, మనం ఏ వస్తువు కొన్నా అలాగే ఆలోచిస్తాం సహజంగా. ఇదేం చేస్తుంది, ఎలా అనేది మనం ఎప్పుడు ఆలోచించం నాన్న. చాలా విషయాల్లో మనం ఎలా, హౌ అనేది ఆలోచించము. ఓకేనా? బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, సపోజ్ మనకు డౌట్ ఉందనుకోండి, డ్రైవర్ గారు ఈ బస్సు విజయవాడ పోతుందా, మనం విజయవాడ పోవాలి, బస్ స్టాండ్కి వెళ్ళాం, ఈ బస్సు విజయవాడ పోతుందా అని అడగాలి. ఈ బస్సు ఎలా పోతుంది విజయవాడ, ఏ ఏ రూట్స్ని టచ్ చేస్తుంది, అవునా, ఎంత స్పీడ్తో పోతుంది, దీంట్ లోపల ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇలా అడిగామనుకోండి బస్సు కూడా ఎక్కించుకోరు మనల్ని. సో ఒక ఆబ్జెక్ట్ గురించి, ఒక ఆబ్జెక్ట్ను మనం ఉపయోగించుకునేటప్పుడు దాన్ని ఎంతవరకు ఆలోచిస్తాము అంటే, ఎంతవరకు ఆలోచించే విధంగా యూజర్కి ఆబ్జెక్ట్ని అందజేస్తాము అంటే, ఆ ఆబ్జెక్ట్ ఏ పని చేస్తుంది అన్నంతవరకు యూజర్ ఆలోచిస్తాడు. ఆ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది యూజర్కి అవసరం లేదు. బికాస్ మనం చెప్తూనే ఉన్నాం యూజర్ అని చెప్పేసి. యూజర్ అంటే ఏంటి? ఈ డజంట్ నో ఎనీథింగ్. జస్ట్ యూజ్, టచ్ చేసామా, కెమెరా ఓపెన్ అయిందా, ఫోటో తీసుకున్నామా, క్లోజ్ చేసామా, ఇంతవరకు. వాట్సాప్ టచ్ చేసామా, మెసేజ్ చేసామా, క్లోజ్ చేసామా, అంతవరకు. అంతే. ఈ వాట్సాప్ ఎలా పనిచేస్తుంది, ఏ సర్వర్తో కనెక్ట్ అవుతుంది, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇవేం ఆలోచించాం మనం మెసేజ్ పెట్టేటప్పుడు. ఓకే. సో అబ్స్ట్రాక్షన్ అనేటువంటి విధానం ద్వారా, అబ్స్ట్రాక్షన్ దేని మీద యూజర్స్ని ఫోకస్ చేయిస్తుంది అంటే, అబ్స్ట్రాక్షన్ దేని గురించి యూజర్ ఆలోచించే విధంగా చేస్తుంది అంటే, ఆబ్జెక్ట్ ఏ పని చేస్తుంది అన్నంతవరకు యూజర్ ఆలోచించగలడు. ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది యూజర్ ఆలోచించకుండా అబ్స్ట్రాక్షన్ ఆపేస్తుంది అక్కడ. 4వ పాయింట్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ షోస్ ఓన్లీ నెససరీ డీటెయిల్స్ టు ది యూజర్స్. అది చెప్తున్నాం ఇందాక నుంచి. ఏం చేస్తుంది? అబ్స్ట్రాక్షన్ అనే విధానం ద్వారా యూజర్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తాం మనం డీటెయిల్స్ని. మిగతా ఇవ్వం, చెప్పం కూడా, సీక్రెట్. ఎందుకంటే వాడికి అవసరం లేదు, వాడికి అర్థం కాదు ముందు. ఓకే. నెక్స్ట్, అబ్స్ట్రాక్షన్ రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ ఇన్ యూజ్ ఆఫ్ అప్లికేషన్ బై ది యూజర్. ఒక యూజర్ ఒక అప్లికేషన్ వాడుతున్నాడు అంటే, చూడండి, ఈ రోజున మనకు సెల్ ఫోన్ అనే డివైస్ తీసుకుంటే, దేవాలయాల ముందు కూర్చునేటువంటి భిక్షగాళ్ళ దగ్గర నుంచి, అవునా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు, మన ఇంట్లో కాస్త ఊహ తెలిసి, అంటే కాస్తంత 5-6 ఏళ్ల పసిపిల్లల దగ్గర నుండి 70-80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. అవునా? సెల్ ఫోన్ టెక్నాలజీ ఎంత గొప్ప టెక్నాలజీ అది! అంత గొప్ప టెక్నాలజీ, అంత బిగ్గెస్ట్ టెక్నాలజీ యూజర్కి ఏమీ తెలియదు. బట్ యూజర్ కెన్ యూజ్ దట్. యూజర్ ఈజ్ యూజింగ్ మొబైల్ వెరీ ఈజీలీ. అవునా? ఎంత సులభతరం చేసిందో చూడండి మొబైల్ టెక్నాలజీ. ఫింగర్ ప్రింట్ స్కాన్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పాస్వర్డ్ ఇచ్చేవాడు, ఆ పాస్వర్డ్ టైప్ చేయాలన్నా కూడా చదువు రావాలి మనకి ఇక్కడ. అవునా? ఆ కష్టం కూడా లేదు. తర్వాత ఏం చేశాడు? లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. స్వైపింగ్ చేయడం ద్వారా లాక్ పెట్టుకోవటం. ఇట్లా వేలుతో మనం 4 గీతలు గీస్తాం, డాట్స్ ఇస్తాడు, ఒక 9 డాట్స్.
ఆ డాట్స్ని మనం కొన్ని కలుపుతూ వెళ్తాం. ఒక 4 డాట్స్ కలిపితే మనకు ఒక లాక్ తయారైపోతుంది. అది కొంతవరకు ఈజీ. అది కూడా చేయలేనటువంటి బద్ధకస్తులు ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేసింది, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫింగర్ ప్రింట్ అన్లాక్. మన ఫింగర్ ప్రింట్ ఒకసారి మనం సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు కనుక మన వేలు దానికి స్కాన్ చేసి పెట్టేసామంటే మనం ఎప్పుడైనా లాక్ ఓపెన్ చేయాలంటే మన వేలు దాని మీద పెడితే చాలు, రుద్దాల్సిన అవసరం లేదు, పాస్వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయిపోతుంది. ఎంత ఈజీ చూడండి అసలు. ఇంకా దీన్ని మెరుగుపరిచారు, ఫేస్ అన్లాక్. ఫేస్ అన్లాక్ మన ఫేస్ ముందు పెట్టామనుకోండి, మొబైల్ కొన్నప్పుడు స్కాన్ చేసేసుకుంటుంది మన ఫేస్ని. మళ్ళీ ఎప్పుడైనా మనం మన ఫోన్ని అన్లాక్ చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి మన ఫేస్ ముందు అలా ఫోన్ పెట్టేసామంటే ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అయిపోతుంది అనమాట. లోపల ఎంత క్రిటికల్ ప్రోగ్రామింగ్ ఉంది, ఎంత కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ ఉంది అనేది యూజర్ ఏమీ తెలుసుకోకుండా ఇక్కడ చాలా సులభంగా, చాలా సింపుల్గా, అతి వేగంగా, చాలా ఈజీగా ఉపయోగించగలుగుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పాయింట్లో, 5th పాయింట్లో ఏం చెప్తున్నాడు, అబ్స్ట్రాక్షన్ రెడ్యూసెస్, తగ్గించేస్తుంది. అబ్స్ట్రాక్షన్ ఏం తగ్గిస్తుంది, కాంప్లెక్సిటీ ఇన్ యూజ్ ఆఫ్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ని వాడటంలో ఉన్నటువంటి కష్టాన్ని తగ్గించేస్తుంది. మన సెల్ ఫోన్ టెక్నాలజీ కావచ్చు, రకరకాల ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయమ్మా. అందుకని లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం, అవునా కదా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, విత్ అబ్స్ట్రాక్షన్ user can easily handle complex logic without thinking and understanding the hidden complexity. అవునా కదా. మనకు అప్పుడప్పుడు మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారనమాట, వీళ్ళు కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఇలా ఉంటారు. నేను ఏ ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఆయన. మనకి ఇక్కడ అప్పుడప్పుడు సినిమాలో ఫ్లైట్ ఆగిపోతే మన హీరో ఫ్లైట్ నడిపేస్తాడు. వాస్తవంగా హీరోకి ఫ్లైట్ నడపడం చేత కాదు, విడిగా ఎగ్జిబిషన్లో నడుపుతాడు అనమాట. అట్లాంటిది రియల్ ఫ్లైట్, 200 మంది ప్రయాణికులు కూర్చొని ఉంటారు. ఫ్లైట్ పాపం కాక్పిట్లో ఉండేటువంటి, కాక్పిట్ అంటాం దాన్ని, పైలట్ ఉండేటువంటి ప్లేస్ని కాక్పిట్ అంటాం. ఆ కాక్పిట్లో ఉన్నటువంటి పైలట్కి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. వెంటనే మన హీరో టకటగా వచ్చేసి తెలుసుకుంటాడు ఆ విషయాన్ని, తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఎట్టగొట్ట హ్యాండిల్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి నేల మీదకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. వెంటనే అందరూ మెచ్చుకుంటారు, దాంతో సినిమా అయిపోతుంది. సో ఇక్కడ ఆ ఫ్లైట్ అనేది ఎంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చూడండి. ఒక ఫ్లైట్ టెక్నాలజీ, ఏరో డైనమిక్ ప్రిన్సిపుల్తో తయారైనటువంటి ఒక ఫ్లైట్ని సాధారణమైనటువంటి ఒక వ్యక్తి, అతను పైలట్ కాదు, ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ సినిమా కాబట్టి హీ కెన్ హ్యాండిల్ ద ఫ్లైట్ ఆల్సో. రాకెట్ని కూడా హ్యాండిల్ చేస్తారు మన హీరోలు వీలైతే, అంత మంచి హీరోలు ఉన్నారు మనకు. రాకెట్. సో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని యూజర్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. జస్ట్ 4-5 స్విచెస్ ఇస్తారు అంతే. అక్కడ ఒక స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఒక స్విచ్ ఆన్ చేస్తే ఫ్లైట్ ముందుకు వెళ్తుంది, ఇంకో స్విచ్ ఆన్ చేస్తే డైరెక్షన్ మారుతుంది, ఇంకో స్విచ్ ఆన్ చేస్తే ల్యాండ్ అవుతుంది. లోపల జరిగేటువంటి బిగ్గెస్ట్ ప్రాసెస్ని బయటికి కనిపించేటువంటి 4 స్విచెస్ ద్వారా యూజర్ కంట్రోల్ చేయగలుగుతున్నాడంటే చూడండి, అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ చేసేటువంటి ఒక మ్యాజిక్. సో దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. కాబట్టి అబ్స్ట్రాక్షన్ అనేటువంటి విధానం ద్వారా యూజర్కి సంబంధించినటువంటి రిస్క్ని ఒక ప్రోగ్రామర్ తగ్గించగలడు. యూజర్కి ఒక బిగ్గెస్ట్ అప్లికేషన్ని యూజర్ ఉపయోగించడానికి వీలుగా సింప్లిఫై చేసి ఇవ్వగలడు. ఓకేనా. అలాంటి అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా కుదురుతుంది. రైట్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. లైన్లో ఉండండమ్మా, త్వరగా రావాలా. మధ్యాహ్నం పోవచ్చు కదా, సాయంత్రం ఉంటుంది కదా. సాయంత్రం ఉంటుంది నీకు స్టోరు, మధ్యాహ్నం నువ్వు ఉండవు కదా.
సాయంత్రం వెళ్ళు. ఇప్పుడు క్లాసులు జరుగుతుంది, ఇబ్బంది అవుతుందా? 5 గంటలకు పో. ఎన్క్యాప్సులేషన్ నెక్స్ట్ చూడండి అన్న. ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్. ఎన్క్యాప్సులేషన్ అంటే కనెక్టింగ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ప్రాసెస్ విత్ ఈచ్ అదర్. ఓకేనా? కనెక్టింగ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ప్రాసెస్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కారు బొమ్మ ఇచ్చాను నేను. ఈ కారులో ముందు భాగాన్ని గమనించండి. ఈ కారు యొక్క ఈ అవుట్ సైడ్ కంప్లీట్గా ఈ భాగాన్ని గమనించండి. ఇక్కడ వాచ్ ఇచ్చాం, వాచ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్లో కారు తీసుకున్నట్లయితే లోపల మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. మీ స్క్రీన్ని మీ 2 వేళ్లతో అలా కనుక ఒకసారి అన్నారంటే మీకు జూమ్ వచ్చేస్తుంది. కారులో ముందు పార్ట్లో మనకు నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ లోపల పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. అవునా? ఈ పార్ట్స్ అన్నీ కూడా దేనికి దానికి విడివడి ఉండవు, అంటే దేనికి దానికి సపరేట్గా ఉండవు. అన్నీ సపరేట్గా ఉన్నప్పటికీ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, ఖచ్చితంగా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి లోపల. ఓకేనా? వాచ్ చూడండి, వాచ్. ఈ వాచ్లో ఉన్నటువంటి రకరకాల వీల్స్, రకరకాల గేర్స్, రకరకాల బోల్ట్స్, ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. మన శరీరానికి సంబంధించి చాలా పార్ట్స్ ఉంటాయమ్మా. చేతులు, ముఖ్యంగా చేతులు, మనకి ఇవే కదా కావాల్సింది. అవునా? చేతులు, కాళ్ళు, నడవాలన్నా ఏదన్నా పని చేయాలన్నా చేతులు కాళ్ళు మనకు చాలా అవసరం. ఈ చేతులకి ఏముంటాయి? మళ్ళీ వేళ్ళు ఉంటాయి. అవునా? ఈ వేళ్ళకి ఏముంటాయి? గోళ్ళు ఉంటాయి. ఓకే? సో చూడండి, ఒకదానికొకటి మన చేతులు ఉన్నాయి, చేతులకి వేళ్ళు ఉన్నాయి, వేళ్ళకి గోర్లు ఉన్నాయి. బలం కోసం అన్నమాట, బలం కోసం. అలాగే ఈ చేతులు దేంతో అటాచ్ అయి ఉన్నాయి? భుజాలకి. ఈ భుజమంతా కూడా ఒక నడుము మీద డిపెండ్ అయింది. ఇలా శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ మీకు చూడటానికి విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా ఒకదాంతో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా, ఈ పార్ట్స్ అన్నీ కూడా మన మైండ్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్తో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, ఫంక్షనాలిటీస్తో. అయితే ఆ ఫంక్షనాలిటీస్ మన కంటికి కనపడవు. చేతులు, కాళ్ళు, ముక్కు, కన్ను, నోరు, నాలుక ఇవన్నీ కంటికి కనపడతాయి. సో కంటికి కనపడనటువంటి ఆలోచనలు కంటికి కనపడేటువంటి ఈ బాడీ పార్ట్స్ని ఆపరేట్ చేస్తాయి. మరి కంటికి కనపడని ఆలోచనలు, కంటికి కనపడేటువంటి శరీర భాగాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయా లేదా? ఎన్క్యాప్సులేషన్ అంటాం దీన్ని మనం, ఎన్క్యాప్సులేషన్. ఇది కూడా అబ్స్ట్రాక్షన్కి దగ్గరగా ఉండేటువంటిదేనమ్మా, అబ్స్ట్రాక్షన్కి దగ్గరగా ఉంటుంది. చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు, వెరీ ఫస్ట్ పాయింట్, ఎన్క్యాప్సులేషన్ ఈజ్ రిలేటెడ్ టు ద అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. రిలేటెడ్ టు ద అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఓకే, అంటే మనం మన ఫ్రెండ్కి ఒకటి చెప్తాం అనమాట. పాప మన ఫ్రెండ్ చాలా సమస్యల్లో ఉంటాడు, ఒక 4 రోజులుగా సతమతం అయిపోతుంటాడు ఒక సమస్య మీద. వెంటనే మనం వచ్చేసి రే పిచ్చోడా, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో నేను ఈ పాయింట్ ఇస్తున్నాను, ఈ క్లూ ఇస్తున్నాను, ఈ క్లూని కనుక నువ్వు ఉపయోగించావంటే నీ సమస్యలోంచి నువ్వు బయటపడతావు అని చెప్తాం. ముందు మనం క్లూ చెప్పంగానే ఫ్రెండ్కి ఓహో బాగుంది క్లూ, ఈ ఐడియా బాగుంది, నాకు ఇంతవరకు ఈ ఐడియా తట్టలేదు, నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్ ఎంత తెలివిగలవాడు అనుకుంటాం మనం. బేసిక్గా మనకు తడుతుంది. మనం బాధలో ఉన్నాం కదా, విచారంలో ఉన్నాం కదా, డిప్రెషన్లో ఉన్నాం కదా. డిప్రెషన్లో ఉన్నప్పుడు, విపరీతంగా ఆనందంలో ఉన్నప్పుడు, విపరీతమైన బాధల్లో ఉన్నప్పుడు, విపరీతమైన విచారంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఓకేనా? మన ఫ్రెండ్ లేడు కదా, అందుకని వాడికి బాగా బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. వాడు చెప్తాడు, అరే దీని గురించి ఎందుకురా ఇంత ఆలోచిస్తావు, ఇదిగో ఇలా చెయ్యి అని చెప్పేస్తాడు. ఎస్, ఇదేదో బాగుంది, నాకు ఈ ఆలోచన ఇంతవరకు తట్టలేదు అని చెప్పేసి మనం దాన్ని యూజ్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేసేస్తాం, సమస్యల నుంచి బయటపడతాం. వెంటనే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి, ఒరే నాకు చాలా హెల్ప్ చేసావు నువ్వు,
నా కష్టకాలంలో నన్ను ఆదుకున్నావు, మంచి సలహా ఇచ్చావు, అందుకని నేను నీకు మంచి పార్టీ ఇస్తాను అని చెప్పేసి వాడికి మంచి పార్టీ ఇచ్చేస్తాం అనమాట. సో హియర్ ద పాయింట్ ఈస్, పార్టీ ఇచ్చాము, సలహా ఇచ్చాడు, సమస్యలు పోయినాయి అనేది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఒక అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్, వాడు లోపల ఏం ఆలోచించాడు, వాడు బ్రెయిన్లో ఏం ఆలోచించాడు అనేది మన బయటికి కనపడదు. బట్ హీ డెలివర్డ్ అన్ ఐడియా టు అస్. వాడు మన కోసం ఒక మంచి ఐడియా ఇచ్చాడు. వాడు ఐడియా ఇవ్వటానికి వాడి లోపల ఏం ఆలోచించాడు అనేది ద టోటల్ ప్రాసెస్ ఇస్ హిడెన్. కంప్లీట్గా ఆ ప్రక్రియ మొత్తం దాచిపెట్టబడింది. బయటికి వాడి నోటి ద్వారా వచ్చేటువంటి ఆ ఐడియా, ఆ డైలాగ్, ఆ పదాలు మాత్రమే మనం విన్నాం, ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉంది, ఎన్క్యాప్సులేషన్ ఉంది. వాడి ఆలోచనలు, వాడి శరీర భాగాలు అన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఎన్క్యాప్సులేషన్. వాడి ఆలోచనలు విజయవాడలో, వాడి శరీరం మన మార్కాపురంలో లేదు, అవునా? రెండు ఒకే చోట ఒకే శరీరంలో కలిసి ఉన్నాయి. వాడి శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ ఆలోచిస్తోంది, అదే శరీరానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ కూడా దాంతోనే లింకప్ అయి ఉన్నాయి. దిస్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. ఓకేనా? సో బిహేవియర్స్, డేటా రెండు ఒకదాంతో ఒకటి కలిసి ఒకే ఆబ్జెక్ట్గా ఉండే విధానమే ఎన్క్యాప్సులేషన్. లోపల జరిగేటువంటి కష్టాన్ని బయట పెట్టకుండా బయటికి యూజర్కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే చెప్పేటువంటి విధానం అబ్స్ట్రాక్షన్. ఐ థింక్ యూర్ ఆల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఐ రిపీట్, మన ఆలోచనలతో కలిసి మన శరీర భాగాలన్నీ కూడా ఒకే చోట ఉన్నట్లయితే అది ఎన్క్యాప్సులేషన్. ఎక్కడ విడిగా లేవు. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఎదుటివాడు అడిగినప్పుడు లోపల మనం చాలా ఆలోచించి మ్యాథమెటికల్గా మనం చదువుకున్న చదువును ఉపయోగించి మనం ఒక మంచి ఐడియా తయారు చేసి వాడికి ఇస్తాం, చూసారా? ఆ ఐడియా బయటికి ఇచ్చాం మనం. ఆ ఇవ్వటానికి లోపల మన బ్రెయిన్లో ఎంత మదన పడ్డాము, ఎంత ఆలోచించాము, ఎలాంటి సబ్జెక్ట్స్ని మనం ఉపయోగించాము అనేది అబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సెకండ్ పాయింట్. ఎన్క్యాప్సులేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ member data and related member functions together into a single unit. అదే ఇప్పుడు మనం చెప్పుకుంది. మెంబర్ డేటాని, మెంబర్ ఫంక్షన్స్ని ఒక చోట కనుక మనం కూర్చున్నట్లయితే, ఒకదాంతో ఒకటి కలిపినట్లయితే అది ఎన్క్యాప్సులేషన్. అర్థమైందా? సో మన శరీర భాగాలు డేటా అనుకుంటే మెంబర్ డేటా, దాంట్లో ఉండేటువంటి ఆలోచనలు బిహేవియర్స్ అనుకుంటే, ఈ రెండు కలిపి ఒకే చోట ఉన్నాయి కదా, దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, నథింగ్ బట్. త్రూ దిస్ ఎన్క్యాప్సులేషన్ ఉండటం వలన మనం అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము. త్రూ దిస్ ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ మన ఆలోచనలు ఇక్కడే ఉన్నాయి, మన శరీర భాగాలు ఇక్కడే ఉన్నాయి. ఎదుటి వాడికి సలహా ఇవ్వాలి అంటే మ్యాథమెటికల్గా, లాజికల్గా మనం ఆలోచించి, మన బ్రెయిన్లో ఆలోచించి బయటికి వాడికి సింపుల్గా ఇచ్చే ప్రాసెస్సే అబ్స్ట్రాక్షన్. మరి అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ జరగాలి అంటే బిహేవియర్స్, డేటా మెంబర్స్ అన్నీ ఒకే చోట ఉండాలి. దట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ని మీరు ఇమాజిన్ చేయగలగాలి, ఊహించగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఎన్క్యాప్సులేషన్ ప్రివెంట్స్ డైరెక్ట్ యాక్సెస్ టు డేటా మెంబర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎన్క్యాప్సులేషన్ ఉండటం వలన యూజర్స్ నేరుగా మన డేటాని యాక్సెస్ చేసుకోలేరు. ఇంతకుముందు చెప్పాం మనం, ఇంతకుముందు క్లాసెస్లో, ఒక డేటాని నేరుగా యూజర్కి ఇవ్వము. ఎలా ఇస్తాము? త్రూ ఫంక్షన్, త్రూ మెథడ్ ద్వారా ఇస్తాం వాడికి డేటాని. అంతే కదా, మెథడ్ ద్వారా ఇస్తాం. లోపల ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి మెథడ్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాను ఆపరేట్ చేస్తాయి. అంతేగాని నేరుగా ఒక డేటా ఐటెంని, ఒక వేరియబుల్ని ఇంకొక వ్యక్తి చేతిలో మనం పెట్టము. ఇది ఎలా కుదిరింది అంటే బికాస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్.
డేటా అండ్ మెథడ్స్ రెండు కలగలిసి ఉన్నాయి. డేటాను ఆపరేట్ చేయాలంటే మెథడ్స్ ద్వారానే సాధ్యం. ఓకేనా? నెక్స్ట్, ద రిలేటెడ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ డేటా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేయాలి అంటే ఆ డేటాకి సంబంధించిన ఫంక్షన్ ద్వారానే కుదురుతుంది. అంతే కదా? నేను మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, యానిమల్స్. ఒక పక్క యానిమల్స్ ఉన్నాయి, రెండో పక్క కార్, సెల్ ఫోన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం బొమ్మలన్నీ ముందు పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కని పిలవాలనుకోండి. ఒక కుక్కని పిలవాలంటే ఎలా పిలుస్తాం రా? జుజ్జు జుజ్జు అని పిలుస్తాం. ఒక కారు పిలవాలనుకోండి, కారుని పిలవాలనుకోండి, జుజ్జు జుజ్జు అంటే కారు వస్తుందా? రాదు. ఎందుకంటే దాని బిహేవియర్ వేరు. కారు మన దగ్గరికి రావాలంటే ముందు కీ తిప్పాలి, అక్కడ కీ తిప్పాలి. లేదా ఈ మధ్య మనకు కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి, సెల్ ఫోన్ ద్వారా కారు ఆపరేట్ చేయొచ్చు. సెల్ ఫోన్ ద్వారా అలా ఆపరేట్ చేయాలి. సెల్ ఫోన్ ద్వారా కుక్కను ఆపరేట్ చేయలేం మనం. కుక్క జీవం ఉన్న ప్రాణి, అవునా కదా? మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? కారు ఉంది, కుక్క ఉంది, ఈ రెండు ఆబ్జెక్ట్సే. కారుకి బిహేవియర్ ఉంది, కుక్కకి బిహేవియర్ ఉంది. కుక్కను మనం ఆపరేట్ చేయాలంటే కుక్క బిహేవియర్ ఉపయోగించాలంటే జుజ్జు జుజ్జు అని పిలవాలి, అప్పుడు కుక్క పలుకుతుంది, మనకు తోక ఊపుకుంటూ వస్తుంది. కారుని పిలవాలంటే జుజ్జు జుజ్జు అంటే కారు రాదు మన దగ్గరికి. దానికి ఆపరేషన్ వేరే, దాని మెథడ్స్ వేరే, దానికి కీ తిప్పాలి, దాన్ని ఆపరేట్ చేయాలి. సో పాయింట్లో ఏం చెప్తున్నాడు? ద రిలేటెడ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ ద డేటా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలి అంటే కుక్క తన కాళ్ళు, చేతులు, తోక ఊపుకుంటూ మన దగ్గరికి రావాలంటే దాని రిలేటెడ్ బిహేవియర్ని మనం ఉపయోగించాలి, అంటే దాన్ని పిలిచే విధానంలో పిలవాలి. అవునా? అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ఎన్క్యాప్సులేషన్. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అంటే సరి అయిన అని అర్థం. ఒక సరి అయిన డేటాని మనం మెయింటైన్ చేయాలి అంటే, సరైన డేటాని లోపలికి పంపించాలి అంటే మెథడ్స్, డేటా కలగలిసి ఉండాలి. ఒక వేరియబుల్లో డేటాని నేరుగా స్టోర్ చేయలేము, మెథడ్ ద్వారా చేయాలి. మెథడ్ ద్వారా చేసినప్పుడు సరైన డేటా లోపలికి వెళ్తుంది, ఇన్కరెక్ట్ డేటా లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే ఇన్కరెక్ట్ డేటా లోపలికి వెళ్ళదో డేటా యొక్క సమగ్రత కాపాడబడుతుంది, ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఓకేనా? వెయిట్ చేయండి.